తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అదే మీకు ఒక టైంలో నేను విన్నది ఏంటంటే మీకు ఏమైనా ఎవరైనా విషం పెట్టే ప్రయత్నం చేశారా ఒక పాయింట్లో? నేను ఈ తనికెళ్ళ భరణిగాడు దొంగగాడిదే అన్ఎడ్యుకేటెడ్ ఫెలో వాడు అని వాడిని అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అని తిడతాను. పండితుడు కదా, కవితలు రాస్తాడు కదా, రచయిత కదా. అన్ఎడ్యుకేటెడ్ ఫెలో రా నువ్వు, అందుకనే రాస్తున్నావు. కరెక్టేరా, నువ్వే ఎడ్యుకేటెడ్ రా, నేను అన్ఎడ్యుకేటెడ్ అంటాడు. అంటే మీకు బాగా క్లోజ్గా ఉంటాం. అదే 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 నేను తిడతా ఉంటామని, రే గాడిదే నీకు చదువు రాదురా, ఎందుకురా పుస్తకాలు పెన్నులు పెట్టుకొని తిరుగుతావు. అవునరా, ఏదో నేర్చుకుందామని అట్లా ఉండేది. మేము ఒకరోజు పాన్ తింటవారా అన్నాడు. చల్ పాన్లేంటిరా, అదేం అలవాటురా గాడిద అని తిట్టినాడు. సరేరా తిట్టురా, నువ్వు తిడితే నాకు సంతోషమేరా అన్నాడు. మళ్ళీ సెకండ్ డే అని అడిగాడు. తింటా, కొద్దిగా తినరా, ఇంత తినరా అన్నాడు. ఎంత కాదు, అరే అవి తీసి పడేస్తా అని తిట్టినా. మూడో రోజు ఢిల్లీలో షూటింగ్. అరే భరణి పాన్లు తీయలేదేంటారు ఇంకా అన్నా. నీకెందుకురా, నీకు అసహ్యంగా కనపడతాయి కానీ ఆ పాన్లు, అందుకని నువ్వు భోజనం చేసి పోయినాక తిందామని పెట్టుకున్నా అన్నాడు. సరేరా భోజనం చేసి వచ్చినా కానీ నేను ఇది కొద్దిగా చూద్దాం అన్నా. నా కొడక నువ్వు అసహ్యం అన్నావు కదా, సరే తినచు అని ఇంతే ముక్క తీసిచ్చాడు. ఏంట్రా ఇదేం పాలరా అన్న. అన్నోన్ని మరుసటి రోజు 4వ రోజు, అరే నాకు కూడా ఒక 2 పాలు తెప్పిరా అన్న. నీతో నువ్వు 5-6 తెప్పించుకుంటావు కదా, నాకు కూడా ఒక 2 పాలు తెప్పిరా అన్న. పడిపోయావు నా కొడక, పడిపోయావురా అన్నాడు. 2 పాలు తెప్పించిండు, 2 పాలు తిన్నా. 5వ రోజు నాకు కూడా ఒక 5 తెప్పిరా అన్న. 5 పోయి రోజుకు 30 పాలు తినేది. అట్లా అలవాటైపోయిందా? చంద్రబాబు గారి ముందే నేను ఎమ్మెల్యేని అయ్యిండి, మంత్రిని అయ్యిండు కూడా నవ్వులుకుంటూ, అది కాదు బాబనా, నాకు అదంతా అనవసరం, నాకు ఇది కావాలా, నేను ఇక్కడ మాట ఇచ్చిన, ఇట్లా మాట్లాడేది. అంత అడిక్షన్ అయిపోయిందా? అంత అలవాటు అయిపోయింది. దీనికి ఒక కథ ఉంది ఇప్పుడు, అది చెప్తా. అయితే నన్ను పాన్లో పెట్టి, అంటే ముందు బాంబులు పెట్టి లేపేయాలనుకున్నారు నక్సలైట్స్, కుదరలేదు. మిమ్మల్ని మీరు అట్లా పోతుంటే బాంబులు పేలాయా? పెట్టి చంపాలనుకుని స్పాట్లు చూశారు. కానీ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర నాకు ఒక ఎస్పీ గారు చెప్పారు, నువ్వు ఇట్లా టాయిలెట్కి పోతావట కదా ఫలానా దగ్గర అని అడిగారు నన్ను. అవునన్న, అట్లా పోకూడదు, నువ్వు విఐపివి, నువ్వు ఇవాళ ఇక్కడ పోతావు, రేపు అక్కడ పో, ఇంకో రోజు అక్కడ పో, కానీ మన వేరే బోర్డ్స్ ఎప్పుడు తెలియకూడదు, నువ్వు అందులో నువ్వు మంత్రివి, నీ మీద రిక్కీ జరిగింది అని అంటే, ఆహా అట్టనా అని నేను మళ్ళీ ఒకరోజు ఫోన్ వచ్చింది ఎస్పీ గారు, బాబుమన్ గారు మీరు ఇప్పుడు పాన్ తీసుకున్నారు కదా ఫలానా దగ్గర అంటే, అవునన్న, వెంటనే పడేయండి, దాంట్లో విషయం పెట్టారన్న. సంగారెడ్డి దాడుతున్నాను అంటే, అట్టనా అని అట్లే చేతులనే పట్టుకొని ఉన్నా. మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, సాబ్ मैं जहर लगाया साहब पान में, मत నాకు సాబ్ పవర్ పేక్ దేవు అన్నాడు. ఓ ముస్లిం అతను ఆ పాన్ కట్టినాడు. వెంటనే తీసి అట్లా పడేసిన బయట. మళ్ళీ పాన్ ముట్టుకోలేదు. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏదో మార్పు కనపడుతుంది అన్నారు. ఢిల్లీ నుంచి ఒక మంత్రి వస్తే భోజనానికి మన ఇంటికి తీసుకురా, నేను ఇంటికి వస్తా, ఎందుకంటే నేను ఎప్పుడు పోయినా బాగా చూసుకుంటాడు నన్ను అంటే, తీసుకొని పోయినాం. భోజనం చేసి కూర్చున్నాం. చంద్రబాబు గారు నేను కూర్చున్నాం, ఇక్కడ ఆయన కూర్చున్నాడు. పాన్ దానిలోంచి కట్టుకుంటుండే ఇట్లా సున్నం రాసి నన్ను ఇట్లా చూస్తున్నారు చంద్రబాబు గారు. నేను గమనించలే, ఆయన రాసుకోవడం చూస్తున్నా, ఇట్లా చూశాడు నన్ను. అప్పుడు నేను చూసిన అని, సీఎం కదా, వద్దు సార్ ఎందుకు, కాదు సార్, అదే ఎందుకు అంటున్నా, ఎందుకు తినని అంటున్నావు? లేదు సార్ చెప్తే బాగుండదు, వద్దు సార్ నేను తినను సార్, మానేసింది సార్. మానేసావా నువ్వు? షోగ్గా తింటావు కదా పాను, నువ్వు నా ముందు కూడా నవ్వులుకుతూ నువ్వు ఇటు నొరంతా ఊపుకుంటూ తింటావు కదా, తిని ఇప్పుడు నేనే తినమంటానుగా, కట్టి ఏమనాలనా అంటే, వద్దు సార్ ప్లీజ్ సార్, నేను తినను సార్, మేము ముందు తినను సార్, నాకు చాలా భయం సార్. భయమా? నేను ఎప్పుడు అట్లా భయంగా చూడలేదు నిన్ను అని అన్నాడు. అంటే నేను ఇక వద్దు సార్, చెప్పకూడదు సార్ అనే మాట్లాడతాను. అదొకటే మాట, తిను అని మాట ఆయన అంటున్నాడు. క్యా హోరా తుమ్ దోనో, క్యా జగడ చల్రా క్యా అని ఆయన అన్నాడు. సాహిబ్ సింగ్ వర్మ అని ఢిల్లీ సీఎంగా పనిచేశాడు. తర్వాత ఇంకొక ఆయన సీఎం అయిన తర్వాత ఈయన దేశానికే లేబర్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. ఎందుకు చెప్పాల్సింది ఇప్పుడు నాకు, నేను పోనీ నిన్ను అన్నాడు. అంటే నేను కట్గా చెప్తున్నా, అందుకనే
అర్థమైంది, స్క్రీన్ ప్లే అర్థం అవుతుంది. అది కాదు సార్. ఇప్పుడు నేను పాన్ తిన్నాను అనుకోండి, మీకు కోపం వస్తుంది కదా సార్. మీ ముందు నేను పాన్ తినకూడదు కదా సార్. మరి తప్పు చేసినప్పుడు మీరు శిక్షిస్తారు కదా సార్, అందుకే తినాను అంటున్నా సార్ అంటాడు. లేదు లేదు, ఎందుకు అట్లా అనుకున్నావు అన్నాడు. కాదు సార్, ఫలానా ఆయన తప్పు చేస్తే తీసేశారు కదా సార్ మంత్రి పదవి నుంచి, ఫలానా ఆయన తప్పు చేస్తే తీసేశారు కదా సార్, నేను పాన్ తింటే ఇది కోపం పెట్టుకొని నన్ను కూడా తీసేయచ్చు కదా సార్, నా మంత్రి పదవి పీకేయచ్చు కదా సార్ అన్నాడు. మంత్రి పదవి పీకేయచ్చు కానీ అనగానే ఇక కడుపు అప్పటిదాకా పట్టుకున్నాడు 45 నిమిషాలు అందాజుగా. ఇక నవ్విండు పడి 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 పడి, అరే క్యూ అవసరం దోనో అవసరం అప్ తక్ లడ్లియే అవసరం అంటే ఇక నవ్వుకుంటూ చెప్పి ఇక నా గురించి ఏదేదో చెప్పిండు. ఇక అంటే అట్లా చేశాడు వాడు భరణిగాడు. నన్ను పాన్ అలవాటు చేసి కట్ చేయడం చంద్రబాబు గంట సేపు నవ్విందాక చేశాడు. అప్పుడు ఈ మానేసినప్పుడు మళ్ళీ నేనే ఆశ్చర్యపోయినాను. నాకు నేనే అలవాటు చేసుకున్నా. మీరే తినరంటే వద్దురన్నా, మరుసటి రోజు కొద్దిగా గీరన్నా, ఆ మరుసటి రోజు నాకు 2-3 జారన్నా, 5-6 జారన్నా. మళ్ళీ నేను రోజుకు 30 పాన్లు తినడానికి పోయినా. 30 పాన్లు తినేస్తారు? 30 తినేది. జరదా సార్? జరదా కాదు, కిమాం పాన్. కిమాం పాన్, కిమాం. జరదా కాదు, జరదా ఉంటుందిలే కానీ ఇక అది లైట్గా కిమాం అంటారు దాన్ని. అన్ని తినేటోని పాన్లో విషయం ఉంది పడేయండి అని అక్కడితో వదిలిపడేశారు అంతే. మళ్ళీ ఈ రోజు వరకు నో పాన్.